హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద మూవీ మీటర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడడానికి ఏమైనా రీజన్ ఉంటే చెప్పొచ్చా అనుకుంటే నేనైతే చెప్పగలేదు. ఓన్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాదు, వన్ అండ్ ఓన్లీ రీజన్ సత్య. సత్య కోసం మూవీ చూడొచ్చు. ఎందుకంటే తను ఉండే సీన్స్ ప్రతిదీ హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. నేనున్న థియేటర్లో తను వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరు గట్టిగా నవ్వుకుంటుండే. అంత మంచి మంచి సీన్స్ తనకు పడ్డాయి. ఇంకా తను కాకుండా ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా మూవీకి అని నన్నడిగితే, అక్కడక్కడ కొంచెం ఆ దయ్యాన్ని ఏదైతే చూపిచ్చే సీన్స్ ఉన్నాయో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాయి. అదర్ దాన్ దట్ నాకైతే వేరే కొత్త ప్లస్ పాయింట్స్ అయితే ఏం అనిపిచ్చలేదు. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ ఉండే. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కూడా వాళ్ళకున్నంత వరకు బానే చేశారు. ఇంకా నెగెటివ్స్‌కొచ్చేసరికి నాకైతే సినిమాలో మెయిన్ నెగెటివ్స్ ఏవైతే అనిపించాయంటే ప్లాట్ లైన్. ఏదైతే నరేషన్ ఉందో అది చాలా అంటే చాలా ఫ్లాట్‌గా ఉంటది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ప్లాట్ లైన్ ఏదైతే తీసుకున్నారో అదేదో ప్లాట్ లైన్ అని నేను చెప్పను. బట్ స్టిల్ ఒక డీసెంట్ ప్లాట్ లైనే. అది మంచిగా ప్రాపర్‌గా తీసుంటే వర్కౌట్ అయ్యేది. కానీ ఇష్యూ ఏంటంటే మనోళ్ళు ఒక రెగ్యులర్ ఫిల్మ్‌కి ఎట్లయితే ఒక కమర్షియల్ సినిమాకి తీసుకుంటారో అట్లనే వర్కౌట్ చేశారు. ఇప్పుడు ఇట్లాంటి ఒక కొరియన్ దెయ్యం ఉంది స్టోరీలో అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటాడు? ఆ కొరియన్ దెయ్యం ఏంటి? ఎందుకొచ్చింది? దానికి మీద ఎట్లాంటి సస్పెన్స్ నడుస్తదనే స్టోరీ పైన ఇంట్రెస్ట్ ఉంటది. బట్ మనం ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం ఏదైతే పెనుగొండ అని పెట్టుకున్నారో అదే స్టోరీ లాగుతా ఉంటారు. అండ్ ఇవి కాకుండా మ్యూజిక్ కూడా అంత ఎంగేజింగ్‌గా లేదనిపించింది. అండ్ ఈవెన్ సాంగ్స్ గూడా ఎక్కడ మనం అంత కనెక్ట్ అవ్వం. అండ్ సాంగ్స్ గూడా ఏదో కట్ సాంగ్ అన్నట్టు వస్తా ఉంటది. ఇక మీరు రెగ్యులర్ ఫార్మాట్ అని చెప్పా కదా! ఎట్లుంటదంటే ఇదేదో నేను స్పాయిలర్ అని గాదు. ఫస్ట్ హీరో ఎంట్రీ ఉంటది. తర్వాత వెంటనే సాంగ్. మళ్ళీ తర్వాత ఒక ఫైట్. మళ్ళీ హీరోయిన్ ఇంట్రడక్షన్. మళ్ళీ ఒక సాంగ్. మళ్ళీ తర్వాత హీరోకి ఫ్లాట్ అవ్వడం. అప్పుడు మళ్ళీ ఏంటి సడెన్‌గా ఒక ట్విస్ట్ ఇంటర్వల్. ఇది మనం ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. సేమ్ అదే ప్యాటర్న్‌లో తీశారు. అండ్ ఇవి కాకుండా వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న క్లైమాక్స్. అసలు మనం ఎట్లాంటి టైంలో ఉన్నాం, ఎట్లాంటి సినిమాలొస్తున్నాయి. ఒక క్లైమాక్స్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏఐతోని ఫైట్ పెట్టడం అన్నది చాలా అంటే చాలా వరస్ట్ డెసిషన్. ఏం కాదులే ఇది సరిపోద్ది ఈ జనాలకన్న ఫీలింగ్‌తోని తీశారో ఏమో తెలీదు. కానీ ఆ ఫైట్ చూసాక అసలు అప్పటివరకు ఉన్న కొంచెమన్న ఒపీనియన్ మొత్తానికి పోయింది. ఇంకా ఏమన్నా నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయా అంటే నాకైతే ఒక పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మేబీ ఈ క్యారెక్టర్ స్టైలింగ్ ఏదైతే ఉందో మేబీ ఆ కనకరాజు కానీ లేదా ఆ కొరియన్ కనకరాజు అనే గెటప్ ఏదైతే ఉందో అవి ఎందుకు నాకు వరుణ్ తేజ్ గారికి అంత సెట్ అయినట్టయితే అనిపివ్వలేదు. ఇంకొంచెం ట్రై చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ దట్స్ ఇట్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.